celluloid అన్నప్పుడు ఎవ్రీబడి డెఫినెట్లీ అగ్రీస్ టు ఇట్ దట్ చాలా రిచ్గా ఉంటుంది ఎవ్రీథింగ్. రాజేంద్ర ప్రసాద్ గారు అన్నట్టు ఫస్ట్ ఫ్రేమ్ టు లాస్ట్ ఫ్రేమ్ ఆ లాంగ్వేజ్ మాకు కూడా ఇప్పుడు అర్థమైపోయింది, ఫ్రేమింగ్ అండ్ ఆల్ ఎవ్రీథింగ్. సో పర్ఫెక్ట్గా ఎంజాయ్ చేస్తున్నాం. సో వితౌట్ కాంప్రమైజ్ ప్రొడ్యూసర్ గారు తీయడం జరిగిందని ఇట్స్ ఆబ్వియస్లీ సీన్. సో మీరేమంటారు? అంటే బేసిక్ ఈ సినిమాని ఇంతమందితో హ్యాండిల్ చేయడం చాలా కష్టం అండి. అంటే ఇంతమంది అందరూ ఎవ్వరు చిన్నవాళ్ళు అంటే లేరు ఈ సినిమా కదా. ఉపేంద్ర గారు, రాజేంద్ర ప్రసాద్ గారు, ఆలీ గారు, బ్రహ్మానందం గారు, అంటే మా ముగ్గురు హీరోయిన్స్. ఇంకొకటి ఏంటంటే బేసిక్గా తెలుగు సినిమాలో ఉన్నంత మంది కమెడియన్లు కానీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ కానీ తెలిసి ఇంకే లాంగ్వేజ్లో లేరు. ఇంత వెర్సటాలిటీ ఉన్నాడు. అండ్ అందరు బిజీనే, ఎవరికి అసలు ఒక్కరోజు కూడా ఖాళీగా ఉన్నాడు. ఎందుకంటే బాగా ఈ హైలీ టాలెంటెడ్ ఎప్పుడు 5-6 మించి ఉంటారు ఇప్పుడు ఈ ఇండస్ట్రీలో. అయినా వాళ్ళకి ఎవరికి ఖాళీ ఉండదు. వీళ్ళందరినీ ఒక చోట కలిపి కూర్చోబెట్టడానికి ప్రొడక్షను, డైరెక్షన్ డిపార్ట్మెంట్ వీళ్ళిద్దరూ చాలా చాలా కష్టపడ్డారు. అందుకనే చాలా రికార్డ్ టైంలో కంప్లీట్ చేయగలిగింది సినిమాని. సో నిజంగా ఐ షుడ్ థ్యాంక్ దెమ్. అండ్ దీనికి అన్నిటికీ ఏది కావాలన్నా సరే అసలు ఒక సింగిల్ ఫోన్ కాల్తో ప్రొవైడ్ చేసింది మాత్రం రాధాకృష్ణ గారు. సో అందుకని ఇంకా ఆయన గురించి ఏమంటారు దాన్ని చెప్పడానికి ఏమి లేదు బ్యాడ్గా. తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఉన్న ఒక అదృష్టాల్లో జంజాల్ గారు ఒకడైతే, ఆయన చాలా తొందరగా దేవుడు అంటే మంచి వాళ్ళని తొందరగా తీసుకెళ్ళిపోతాడేమో అనుకున్న నిజాలు నిజమైతే, ఆయన తొందరగా దేవుడు తీసుకెళ్ళిపోతే ఏడవలేక నవ్వు రాక కూర్చుని ఏడుస్తున్న టైంలో నాకు దొరికిన ఏకైక వ్యక్తి త్రివిక్రమ్ శ్రీనివాస్. ఇలాంటి అద్భుతమైన సినిమాలు ఇంత హాయిగా, ఇందాక ఆలీ చెప్పినట్టుగా తమ్ముడు, పిల్లల దగ్గర నుంచి వాళ్ళ పిల్లల దగ్గర నుంచి వాళ్ళ భార్య దగ్గర నుంచి వాళ్ళ అమ్మ వరకు ముగ్గురు 3 వయసు 3 జనరేషన్స్ కూడా ఒకేసారి నచ్చగలిగిన ఏకైక సినిమాలు తీయటానికి ఆనాటి జంజాల్ గారు కాదు కదా, ఇవాళ మాకు త్రివిక్రమ్ శ్రీనివాసన్ కూడా వచ్చినందుకు నేను భగవంతుడికి థ్యాంక్స్ చెప్తూ జాగ్రత్తగా పనిచేసుకో. నేను అహనా పెళ్ళంటే థియేటర్లో క్యూలో నిలబడి టికెట్ల కోసం వెయిట్ చేసి తీసుకుని చూశాను నేను. అలాంటి రాజేంద్ర ప్రసాద్ గారితో పనిచేయటమే నాకు చాలా కిక్ ఉంటుంది బేసిక్గా. అని అంటే ఇన్ని సినిమాలు చేసిన తర్వాత కూడా ఆయన గొప్ప లక్షణం ఏంటంటే, నేను ఇప్పుడు బిహైండ్ ద కెమెరా నిలబడి చూసేటప్పుడు యూ కెన్ సర్ప్రైజ్ ద డైరెక్టర్. ఇంకా ఈ రోజు కూడా షార్ట్ పెడితే ఇంకా సర్ప్రైజ్ చేస్తాడు, నేను కూడా చేస్తానంటాడు. అంత జీలు ఉంటాయంటే కేవలం సినిమా కోసమే పుట్టిన కొన్ని పర్సనాలిటీస్ ఉంటాయి. నాకు తెలిసి అమితాబ్ బచ్చన్, తర్వాత ఏమంటారు దాన్ని శివాజీ గణేషన్, ఈ జనరేషన్లో నాకు తెలిసి రాజేంద్ర ప్రసాద్. అంటే ఇందులో ఏమాత్రం అతిశయోక్తి లేదు. ఎందుకంటే కథ చెప్పిన తర్వాత నాకు హైయెత్తుకు వచ్చి కూర్చుని ఆయన క్యారెక్టర్ విని, ఇది నెగిటివ్ అవ్వకూడదు కానీ సెకండ్ హాఫ్లో నువ్వు కామెడీ కావాలనుకుంటున్నావు, ఈ 2 షేడ్స్ నువ్వు ఎలా అనుకుంటున్నావు నాకు క్లియర్గా చెప్పు, నువ్వు ఏం చూడాలనుకుంటున్నావు. అందుకనే అసలు అంత ఎఫర్ట్లెస్గా మీకు నెగిటివ్గా అనిపించే ఇంటర్వెల్ దగ్గర కావాలంటే దాదాపు విలన్లాగా అనిపిస్తాడు. బిగినింగ్లో చూస్తే చాలా కోల్డ్ హార్టెడ్ పర్సన్ లాగా అనిపిస్తాడు. సెకండ్ హాఫ్లో డైనింగ్ టేబుల్ దగ్గర చూస్తే విపరీతంగా నవ్వించే ఒక భయస్తులాగా కనిపిస్తాడు. కూతురు దగ్గర చూస్తే ఇరిటేట్ అయిపోయే ఫాదర్ లాగా కనిపిస్తాడు. క్లైమాక్స్ దగ్గరకు వస్తే ఏడిపించేస్తాడు. ఇన్ని వేరియేషన్స్. మళ్ళీ నిజాయితీ చెప్పండి, నేనేం చెప్పను అసలు. సీన్ పేపర్ మామూలుగా అసిస్టెంట్ డైరెక్టర్లు ఇస్తారు, ఆయన చదువుకుంటాడు. మన సీన్ పేపర్ ఇచ్చారు చంపేస్తాడు అనుకున్నది వేరే విషయం. పొద్దున్న వచ్చిన దగ్గర నుంచి చిన్న ఒక కథ చెప్తాడు ఆయన. ఒక పులి ఉంది, ఆయన పులిని చూపిస్తాడు ఎదుర్కొన్నారు. ఆయన ఉంది, నేను చూశాను. తర్వాత అది న్యూమోనియాతో ఉంది, అరే జబ్బుతుంది, అది ఆ తర్వాత డైలాగ్ లేదు, కేవలం ఈసారి ఆయన చూడండి. తర్వాత దాని ముందు ఒక కుందేలు వచ్చి కామెడీ చేసింది, ఎంజాయ్ చేశాడు. కుందేలు అనగానే ఎంజాయ్ చేశాడు. కామెడీ అంటే వెరీ బాగుంది. తర్వాత అది నాన్ వెజిటేరియన్ మానేసింది. అయ్యో పాపం ఇల్లు మానేసింది అది. తర్వాత దానికి కోపం వచ్చింది, రే. తర్వాత అది కోపం వచ్చి కుందేలు చంపి తినేసింది. వాట్ ఏ బ్యాడ్ థింగ్. ఆ ఎక్స్ప్రెషన్ కూడా ఇస్తాడు. ఇచ్చిన తర్వాత అప్పుడే దీన్ని బట్టి నీకేం తెలుస్తుంది, పులి అబద్ధం చెప్పింది కదా. సో అంటే అది ఎంత ప్రతి లైన్కి ఎట్లా చేస్తాడండి ఆయన. నేను
నేను అమేజ్ అయిపోతాను. అవి మనం చెప్పలేము అవన్నీ. అంటే అలాంటి ఎక్స్పీరియన్స్ నాకు బోల్డ్ అని సార్లు ఇచ్చాడు ఆయన నాకు. అంటే బిహైండ్ ద కెమెరా నాకు అలాంటి జాయ్, అంటే థియేటర్లో ఆడియన్స్ అందరూ ఇప్పుడు చూసి ఎంజాయ్ చేస్తుంటారు కదా, బిహైండ్ ద కెమెరా నేను కూడా ఒక మొదటి ప్రేక్షకుని కదా, నేను ఫస్ట్ ఆడియన్స్. నేను చూస్తున్నప్పుడు నాకు అలాంటి హై చాలాసార్లు ఇచ్చినాయి. అందుకు నేను ఆయనకి కృతజ్ఞతలు చెప్పాలి. అండ్ జంజాల్ గారు, ఆత్రేయ గారు ఇలాంటి వాళ్ళతో మాత్రం పోల్చుకోవడం నేను సరిపోయినది మరోసారి చెప్పాలి. ఎందుకంటే అవి శిఖరాలు, నేను చిన్న రాయి. సూపర్ 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 మచ్చి సూపర్ మచ్చి. సూపర్ మచ్చి సూపర్ మచ్చి. ఉపేంద్ర, స్నేహ, అట్లాగే నిత్యా మీనన్, మేము దే ఆల్ నో. వాళ్ళ ముగ్గురు అనండి టాప్, అంటే మంచి పొజిషన్లో ఉన్న. ఉపేంద్ర ఈజ్ వన్ ఆఫ్ ద లీడింగ్ హీరోస్ ఇన్ కన్నడ అండి. అతను చాలా రెస్పెక్ట్. అతను ఒక ట్రెండ్ సెట్టర్. అతను ఏది మోడర్న్ సినిమాకి ఒక ట్రెండ్ సెట్టర్ అతను. అలాంటి అతను కానీ ఒక స్నేహ, మోస్ట్ బ్యూటిఫుల్ గర్ల్ స్నేహ, ఆ స్నేహ కానీ, అట్లాగే నిత్యా మీనన్ చాలా రొమాంటిక్ ఫిల్మ్స్ చాలా. అసలు ఈవెన్ దో వాళ్ళకి మేము ఏం లీడింగ్ క్యారెక్టర్స్ తెలిసినప్పటికీ కూడా వాళ్ళు ఎంత డిగ్నిఫైడ్గా వాళ్ళ క్యారెక్టర్స్ని వాళ్ళు, అంటే ఇట్ ఈస్ ఆల్ బికాస్ ఆఫ్ దీస్ టూ ఫెలోస్. టూ అంటే ఒకటే కానీ పడుతున్నాడు, ఇద్దరు రచయిత దర్శకుడు ఇద్దరు. బికాస్ ఆఫ్ దీస్ టూ ఫెలోస్ వాళ్ళు, నేను ఎందుకు ఈ సినిమా ఇంత డిగ్నిటీ ఉండడానికి కారణం వాళ్ళని కూడా నేను ఐఎమ్ థింకింగ్ హానెస్ట్లీ. నేను అనుకోవడం వాళ్ళు ఎంత డిగ్నిటీ మెయింటైన్ చేశారని అసలు. ఆయన సార్ నో, ఆయన ఒక్కొక్కసారి కొంచెం రఫ్గా వేరేలాగా అనిపించాడు ఉపేంద్ర ఆయన. సార్ నో సార్, వీ హ్యావ్ ఎ డిగ్నిటీ హియర్ అంటే అసలు కాలేసి కూర్చున్న అతను అది చూస్తుంటేనే మాకు షూటింగ్ దగ్గరే అది చూడాలని వచ్చేసింది. న్యాచురల్గా ఆడిటోరియంలో, థియేటర్లో మీకు చూస్తున్నప్పుడు మీకు అదే ఫీల్ ఉంటుందని నేను అనుకుంటున్నాను, ఒక మామూలు ఆడియన్గా నేను అనుకుంటున్నాను. సో ఐ వుడ్ లైక్ టు షేర్ మై వెరీ హ్యాపీనెస్ వర్కింగ్ విత్ దెమ్. ఐఎమ్ సన్ ఆఫ్ వెంకటనారాయణ, daughter of Prabhu, school teacher again. Son of Allu Arvind. Son of Uday Bhaskar Rao. Son of Mohammad Abdul Subhan. Daughter of Sudarshan Rao